వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా
गणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि। जगज्जालपालं खजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोव्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम् जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीकहेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहम् कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेवाभकेशं जगद्विम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुरालीबलिष्ठं त्रिलोकीवरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्बोधिधीरं भजेऽहं भजेऽहम् रमावामभागं तलानग्ननागं कृताधीनयागं गदारागरागं मुनीन्द्रैः सुगीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजेऽहम् गरुडगमन तव चरणकमलमिव मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिव मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरुदेव अरडि अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासूय इति महामत्व సమస్వ గణాధిప లెఫ్ట్ వేసుకోవాలి. మరి పూజ చేయబడ్డ పుష్పాన్ని తీసి మీరు జేబులకు కానీ కుడి జేబు పక్కన కానీ పెట్టుకోండి. మీరు కానీ బేసిక్ అంటే చూడండి
విఘ్నేశ్వరుడి దగ్గర ఉన్న అక్షతలు తీసుకుని ఈ శిరస్సు పైన వేసుకోండి. అక్షతలు తీసుకోండి. శతమానం భవతి శత ఐశ్వర్యం భవతి శతమితము దీర్ఘమాయుః దీర్ఘాయుష్మాన్ భవ అఖండ ఐశ్వర్యం శీఘ్రమేవ మనోవంశ ఫలశ్రేష్ఠు సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఆ పల్లెని పైకి అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమ సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ స్వస్తి సా కుటుంబాయ ఆదికొకసారి స్వస్తి సా కుటుంబాయ ఆశీర్వసమాక్షేపేన స్వస్తి ఐశ్వతి ఓం శనేశ్వర ప్రసాద సిద్ధిరస్తు ఓం రాహు గ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఓం కేతు గ్రహ ప్రసాద సిద్ధిరస్తు శుభం అస్తు పెట్టే చూడండి ఎంతసేపు ఈ తూర్పు దిశకి 3 దానం కాంచాయ దిశమార్జనః దక్షిణాయ దిశమార్జనః దక్షిణాయ కొడవి ప్రతించాయ మార్జనః పడమర కొడవి బుధించాయ మార్జనః ఉత్తరాయణ కొడవి అలాగే బోధాయ మార్జనః ఆకాశాన్ని కూడా చల్లదు. ఇప్పుడు మీ శిరస్సు పైన 3 సార్లు వేసుకోండి. ఏతేభ్యో బ్రహ్మణేభ్యో నానాభ్యో చాలా స్పీడ్ సాంగం సాయిం సవేతం అక్కడ పక్కనే విష్ణుదేవ బృహన్ మంగళ పూర్వచాయ
సమర్పయామి త్రైమన్ నర్కద్వార దివ్య అపారాయ స్వాహ యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ శ్రీ పంచపాల్ జన్మ మధ్య మధ్య ఇచ్చాలి పెట్టండి మధ్య మధ్య వాణి సమర్పయామి అమృత ప్రధాన ఉత్తర పశ్చిమ సమర్పణ పవిత్రం ప్రజాపతి తేజస్థాయిత ఐస్ ప్రజ్ఞ శ్రీ ఆదిత్య నవగ్రహ దేవత ఇజ్రపవేత అచితం సమర్పయామి గంధం సమర్పయామి గంధాన్ని అకంతం జరిగింది ప్రసరసేన ప్రీత్యార్థ ప్రతిగృహీతం శ్రీ మంగళాపయామి దీపం దర్శయామి ఖచ్చిత శివాసనం సమర్పయామి పాదయో ధూపయం ప్రతిగృహీతం శ్రీ అశ్వదేవపాల ప్రభుజన్మ ధూప మంగళాపయామి దీపం దర్శ ఆ దీపాన్ని అలాగే అర్థం సాధ్యం త్రిమితే సంయుక్త మహిళ యోజితమే గృహాన మంగళ దీపం ప్రత్యాయామి త్రైమన్ నర్కద్వాని భవతో నీరాజనం గృహనేతం పంచ ఉత్తమానుతం చేతురాజ్ వేదకు గృహానందు సనేశ్వర శ్రీ అటు లెక్కపాల ధర్మధ్యాన ఆనంద కఠోర నీరాజనం సమర్పయామి గణపతి కీలి పంచపాల పాద సేవకు గోవింద గోవింద శ్రీ ఆదిత్య నవగ్రహ దేవత పాద సేవకు గోవింద గోవింద శ్రీ అష్టదిక్పాల పాద సేవకు గోవింద గోవింద తీసుకో దీపం జ్యోత పరబ్రహ్మం దీపేన సర్వతా సమర్పణం దీపం సర్వ సంధ్యానే సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా సులేసావర ముహూర్తే మహావిష్ణు రాజ్య ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరార్ధే వైవస్వత మనోత్తరే కలియుగే ప్రథమ పాదే జంబూదీపే భర్తవర్షే భర్తఖండే మేవ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణ ఉభయ గోదావరి ప్రదేశే సమస్త బ్రహ్మణ సన్నిధ అస్మాని భర్తమాని వ్యవహారిక సంద్రమానేన శ్రీ శ్రీ నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర్ ఋతువే మాఘ మాసే బహుళ పక్షే సప్తమీయమే సంయవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ యావంగన విశేషణ విశిష్టాయము సమతేదం శ్రీమన్ గోత్రో వంశయ వాల్మీకి మహారాజు గోత్రో వంశ విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యార్థం మమ ధర్మ ఆర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యార్థం పుత్ర పవిత్రాభి వృద్ధ్యార్థం సకల మనోవాంస ఫల సిద్ధ్యార్థం విద్య
ఉద్యోగ వ్యాపార వ్యవసాయ సిద్ధ్యార్థం గ్రామదేవత అనుగ్రహ సిద్ధ్యార్థం కులదేవత అనుగ్రహ సిద్ధ్యార్థం ఇష్టదేవత అనుగ్రహ ధ్యాన పంజరాయ నమః ఓ శ్రీ వల్లభాయ నమః ఓ జగన్నాథాయ నమః ఓ చతుర్మూర్తయే నమః ఓ భౌమకేశాయ నమః ఓ హృషికేశాయ నమః ఓ శంకరాయ నమః. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ ఓ వాసువనదాయ నమః ఓ జితంధ్రాయ నమః సరిపెట్టేసి జితముద్రదాయ నమః ఆవాహన చేయి. అభిషేకం అయితే సమర్పయామి. ఆవాహయామి. ఆవాహయామి. స్వామివారి దగ్గర పెట్టండి. పుష్పాలు పుష్పం కింద తీసుకోండి. ఆవాహయామి. ఆవాహన సమర్పయామి. సమర్పణ ఖచ్చిత సింహాసనం సమర్పయామి. పాదయో సాధ్యం సమర్పయామి. అక్కిందల కూడా తీసుకోండి. సమర్పయామి. జారిపడి వేయండి. జారిపడి శ్రీ కృష్ణ దేవత దివ్య శరణం సమర్పయామి. గంధస్వపరి సమర్పయామి. పుష్పై పూజయామి. ధూపమర్పయామి. దీపం దర్శయామి. ధూపమంత్ర శుద్ధాగ్ని సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ప్రదక్షిణ ఆ ముడుల పైన కుంకుమ బొట్టు పెట్టుకోవాలమ్మ. కంకణం పైన కుంకుమ బొట్టు ఒకరితో అమ్మాయికి అబ్బాయి అబ్బాయి వీడియో అబ్బాయిలు వీడియో తీస్తున్నారు. విష్ణవే నమః ఓం కరాయ నమః ఓం భవ్య భృతపతే నమః ఓం భూతభృతే నమః ఓం భూతభృతే నమః ఓం భవాయ నమః ఓం భూతభవనే నమః ఓం భూతభవనాయ నమః ఓం భూతజ్ఞనే నమః ఓం పరమాత్మనే నమః నమః ఓం శత్రుజ్ఞాయ నమః ఓం అక్షరాయ నమః ఓం యోగాయ నమః యోగ విదురంత్రే నమః ఓం ప్రధాన విశ్వేశ్వరాయ నమః ఓం నారసింహ వశ్యే నమః ఓం శ్రీమతే నమః ఓం కేశవాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం హరిస్మే నమః ఓం సర్వాయ నమః ఓం శివాయ నమః ఓం స్థానవే నమః ఓం భూతధాయ నమః ఓం హిరియవైజ్ఞాయ నమః ఓం సంభవాయ నమః ఓం భవనాయ నమః ఓం భాత్రే నమః ఓం ప్రభువాయ నమః ఓం ప్రభువే నమః ఓం ఈశ్వరాయ నమః ఓం స్వయంభువే నమః ఓం సంభవే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం పుష్కరక్షాయ నమః ఓం అనాథనిధనాయ నమః ఓం ధాత్రే నమః ఓం ఇదధాత్రే నమః ఓం ధాత్రాయ నమః ఓం అప్రమేమాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం అమరప్రభవే నమః ఓం విశ్వకర్మణే నమః ఓం హనవే నమః ఓం కే నమః ఓం స్థవిరభవాయ నమః ఓం భావధ్యాత్యాయ నమః ఓం శ్వాసతాయ నమః ఓం కృష్ణాయ నమః లోహితజ్ఞాయ నమః ఓం ప్రవర్తజ్ఞాయ నమః ఓం భూతాయ నమః శ్రీకృష్ణాయ నమః పవిత్రాత్మాయ నమః సరస్వమంగళాయ నమః ఓం భీషణాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం ప్రజాపతియే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం గర్భాయ నమః ఓం మాధవాయ నమః మధుసూదనాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం విక్రమణే నమః ఓం విక్రమాయ నమః ఓం క్రమాయ నమః అనంతమూర్తాయ నమః నమః కామాయ కామప్రదాయ నమః ప్రభువే కృతే నమః యాగభక్తాయ నమకాయ నమః మహాశన దుష్టాయ నమః భక్తరూపాయ జితే నమః అనంతజితిష్టాయ విశిష్టాయ నమః శిష్టాయ సకలచిత్కాయ వృషాయ నమః భవదాగ్నిమోదకృతకర్తే నమః ఓం విశ్వప్రాయ మైత్రాయ చితాయ నమః ఓం హృదయాయ ప్రాణాయ ప్రాణోదాయ వామగహనాయ నమః ఓం హయం పరిధియాధిష్ఠానాయ ప్రతిష్టాయ ప్రతిష్టాయ నమః ఓం స్కందాయ స్కంద ధ్రువాయ నమః ఓం ధ్రువాయ ప్రదాయ వాయువాహనాయ నమః ఓం సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము
పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి గంధెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా. ఓం జ్ఞానిగాని భపాని జన్మంత్ర కృతాని కృతాని దాని ప్రశ్న పదే పదే పాపోహం పాప కర్మహం పాపాత్మం పాప సంభవం త్రాయమం నరకఘోరాధరణ అంచరణం శరణం మమ శ్రీ రమాసచ్చిన్నారాయణ నమో నమః ఆనంద ప్రదర్శనాదమ ఓం జ్ఞానిగాని భపాని జన్మంత్ర కృతాని దాని దాని ప్రశ్న పదే పదే పాపోహం పాప కర్మహం పాపాత్మం పాప సంభవం త్రాయమం నరకఘోరాధరణ అంచరణం శరణం మమ శ్రీ రమాసచ్చిన్నారాయణ స్వామి దేవతభ్య నమో నమః ఆనంద ప్రదర్శన సమర్పణ వేసేసి సంస్థకి నమస్కారం చేయండి. సంస్థకి నమస్కారం వినవించుకోండి. మీ మనసులో ఉన్న మనో వాంఛాపరిశుద్ధులు మనో అంటే మనసులో ఉన్న కోరికలు వాంఛ అంటే కోరికలు నెరవేరిన కాదా అనేసి సత్యనారాయణ స్వామిని వినవించుకోండి. కలియుగ దేవుడైన శ్రీ రమా సత్యనారాయణ ఓం వేదస్తోయం ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. చెప్పుడు కానీ అతీతమైన రూపం గలవాడా, అది మధ్యంతరహిత సుగుణత్వముడు వాడా, ఆది పురుషుడైనటువంటి వాడా, భక్తుల బాధలు తొలగించేవాడా శ్రీ నారాయణ నమో నమ అని అంటే అప్పుడు వెంటనే శ్రీమన్నారాయణ ఆ నారాయణుడు ఎన్న చూసి నారద నువ్వు వచ్చిన పని ఏమని అడగానే స్వామి ఇలాగ భక్తులు మన మానవులు అనేక కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాల నుండి వాళ్ళు ఎటువంటి బాధలు అనేక పాప పుణ్యాల నుండి ఎట్లు తొలుగుతున్నా అటువంటిది ఏమన్నా ఫలించినది ఏమైనా వ్రతం ఏదైనా ఉందనేసి అంటే అప్పుడు నా శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు నారద లోకంలో మంచి కొరకే నువ్వు ఇటువంటి ప్రశ్న అడిగితేవి. పూర్వం ఒకప్పుడు ఈ సత్యనారాయణ స్వరం వ్రతం కలదు, అటువంటి వ్రతం చేసిన ఆ పుణ్య పాపాలన్నీ నెరవేరిపోయి ప్రజలందరూ సుఖంగా ఉండదని చెప్తుంటే నారదుడు అడుగుతున్నమాట. వ్రతము ఇలాగ ఆశ్రయించే పాపాలు పుణ్యాలన్నీ పడిపోయి అంతా సుఖం కాకనేసి చెప్తాడనమాట. ఈ నారదుడికి ప్రథమ కథలు ఏంటంటే ఈ కథ ఇలా చెయ్యాలి, ఈ సత్యనారాయణ స్వామి ఈ విధంగా చేయాలి, ప్రసాదం ఇలా చేయాలి అని చెప్తాడు. అంతటితో ప్రథమ కథ అలా సమాప్తం అవుతుంది. ఒకసారి కొబ్బరికాయ కొట్టడం చాలు. అతడు చాలా లేనివాడు అనమాట, మిక్కిలి జరుగుతుండు పిక్కాడు అంటే అడుపు తింటూ జీవనం సాగిస్తున్నాడు అనమాట. ఎప్పుడైనా బ్రాహ్మణుడికి మిక్కిలి ప్రీతివంతుడు దేవుడే, ఎందుకంటే బ్రహ్మణే ముందు
దేనికైనా ఇష్టపడతాడు. అటువంటి బ్రాహ్మణుడు కష్టాలు చూసి చలించిపోయి శ్రీ మహావిష్ణువు ఒక వృత్త రూపంలో ఆయన వద్దకు వచ్చి చెప్తున్నాడనమాట, ఓరి బ్రాహ్మణ నువ్వు ఎందుకు ఇలాగ అయిపోయి ఏం చేస్తున్నావు అనేసి అడుగుతుంటే అప్పుడు అంటున్నాడు, ఓ ప్రభు నేను మిక్కిలి దరిద్రుడును, భిక్షాటన చేసి జీవించున్నాను, చాలా కష్టములు పడుతున్నాను, నా దరిద్రము పోవుటకే ఏదైనా ఉపాయం ఉందా అని బ్రహ్మనుడు అడుగును. ఓ బ్రహ్మనుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నాను, శ్రీ సత్యదేవుని సేవించడంతో నీ కష్టములు తొలగిపోవును అని సత్యనారాయణ కోసం ఆశ్రయింపమని చెప్పాడు. ఈ విధంగా సత్యనారాయణ స్వామి ఉత్తర రూపంలో వచ్చి బ్రహ్మను అడిగిన తర్వాత బ్రహ్మనుడు ఈ బాధలన్నీ చెప్తుంటే అప్పుడు ఈ నారాయణుడు ఏమన్నాడంటే సత్యనారాయణ చేస్తే నీకు బాధలన్నీ తొలగిపోదు అని చెప్పుకోండి. ఆ విధంగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతంను ఆచరించే విధానము కూడా చెప్పి అక్కడనే అదృశ్యమైన. అది విని బ్రహ్మణుడు ఆ వృద్ధ బ్రహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతము రేపు చేసిదనని తన మనసులో సంకల్పించుకుని వాడే సంతానము వేచి ఉండును. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామాన్ని చేరుకునే వాడే సత్యనారాయణ వ్రతం ప్రభావం వల్ల తన భార్య అయిన లీలావతికి చెప్పుచుండు. ఆ కామెంట్లకి ఒక భార్య ఉన్నది లీలావతి, ఆమె పేరు. ఆమెకి ఇదంతా ఈ కథ అంతా సత్యనారాయణ వ్రతం ఇలా రాజు చేస్తున్నాడని చెప్పిన తర్వాత ఏంటంటే స్వామి మనం కూడా సత్యనారాయణ వ్రతం చేద్దాము సంతానం కలిసి అనేసి ఆవిడ లీలావతి కూడా చెప్తుండగా ఒక రోజు ఆమె గర్భవతి అయి 12 చక్కని ఆడపిల్లకి జన్మించిన తర్వాత మన కౌంట్లను మరి చేద్దామా లేదా అనేసి నాదని అడిగితే చేద్దామని పెళ్లి దిగుతుంది కదా మనం చేద్దాము, మన పెళ్లి వయసు వచ్చాక చేద్దామనేసి అంటే ఆ అమ్మాయికి కళావతి అని పేరు పెట్టారమ్మా. లీలావతి ఆ అమ్మాయి పేరు కళావతి అని పేరు పెట్టారు. కళావతి శుక్లపక్ష చంద్రం అనే దినదిన ప్రవర్తమాగను. ఎప్పుడైతే అమ్మాయి పుట్టిందో అమ్మాయి అమావాస్య అయిపోయిన పౌర్ణమికి చంద్రం ఎలాగలాగా అయితే వస్తుందో ఆడతలు కూడా అలాగే పెరుగుతుంది. కాబట్టి అలా పెరిగితే అప్పుడు లీలావతి భర్తను చూసి నాదా మనకు సంతానం కలిగించు సత్యనారాయణ వ్రతం చేసిన ప్రతిష్ఠ చేసింది కదా, మనకు సంతానం కలిగినది మనకు వ్రతం చేయొచ్చు అని అన్నాడు. అందులో అతడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేద్దామని అని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారానికి పట్టణంకి పోదు. ఎప్పుడైతే వివాహానికి పోస్ట్ పోన్ చేశాడో ఇతడు వ్యాపార నిమిత్తం పట్టణానికి వెళ్ళిపోయాడమ్మ. తర్వాత కొంతకాలంలో కళావతికి వచ్చే వయసు వచ్చాడు చూసి ఒక దూతను పిలిచి నువ్వు పోయి అమ్మాయికి తగిన వరుణి వెతికి చూసి తీసుకురమ్మని చెప్పాడు. సాధువు అను వైశ్యుడు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచనానగములకు పోయి యోజుడైన ఒక వైశ్య కుమారుని చూచి తీసుకుని వచ్చును. అతడు అన్ని విధములా తన కుమార్తెకు తగిన వాడే ఉన్నట్టు చూసి సాధువు వైశ్య కుమారునికి తన కుమార్తె అయిన కళావతిని ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేసేది. ఆ ఆనందంలో ఆ వైశ్యుడు సత్యనారాయణ వ్రతం విషయమే మర్చిపోయాను. అందరికీ శ్రీ సత్యనారాయణ స్వామికి వైశ్యమే కోపం వచ్చును. అప్పుడు నిపుణుడైన ఆ వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసార పరముకు వెలుదును. రత్నసార పరమున చంద్రకేతు మహారాజుని పరిపాలించును. సాధువు తన వ్రతము చేయుచుండుట చూసి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించుట అతనిని శపించును. వీరికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించును. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగర్వము నుండి కొంత దక్షిణ నుండి చూసి ఆ దొంగలు ఆ దినము ఆ భక్తుల చేత వదిలి వెళ్ళిపోయారు. ఆ రాజు పట్టిన ధనము అక్కడ ఇంద్రుడు చూసి ఆ వైశ్యులే దొంగలని నిశ్చయించుకుని వారికి కట్టి రాజు గడుగును తీసుకుపోయేది. భటులు రాజును చూసి ప్రభు ధనముతో కూడా చోరులను పట్టి తీసుకుని వచ్చింది, విచారించి తగిన శిక్ష విధించుడు అని విన్నవించిరి. రాజు ఏమియో విచారింపగానే వీరిని తీసుకుపోయి దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదుల తోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి. ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై
శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు దేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు.
తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఒకటే కలగంట ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే ఖుషి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చల ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మనెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కథే ముద్దట తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి దింతన దింతన దిరననన దిరన దిరననానా దింతన దింతన దిరననన దిరన దిరననానా నాదే దిన్నానా దే దిన్నానా దే దిన్నానా దే దిన్నానా దే దిన్నా దిల్లానా దిన్నా నాదే దిన్నానా దే దిన్నానా దే దిన్నానా దే దిన్నానా దే దిన్నా దిల్లానా దిన్నా నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే దిన్నానా దే దిన్నానా దే దిన్నానా దే దిన్నానా దే దిన్నా దిల్లానా దిన్నా నాదే దిన్నానా దే దిన్నానా దే దిన్నానా దే దిన్నానా దే దిన్నా దిల్లానా దిన్నా It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మనకి లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party.
చేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party.